హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ లైఫ్ స్టైల్. నేను సింపుల్గా ఉండే క్రోషా డిజైన్ వితౌట్ కుచ్చండి. డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. నేను నార్మల్గా ఎప్పుడు తీసుకునే విధంగానే 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు శారీ క్లాక్ చేసుకోవాలి. తర్వాత పక్కనే ఇంకొకసారి కూడా లాక్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత వచ్చేసేసి 2 చైన్స్ వేసుకోవాలండి. స్టార్టింగ్లోన లాక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు 2 చైన్స్ వేసుకోండి. మనకి ఇది స్టార్టింగ్లో డబల్ క్రోషాకి కౌంట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, పక్కలోనే ఇంకొక డబల్ క్రోషా వేసుకుంటాను మనం ఇప్పుడు ఈ విధంగా. ఇప్పుడు 2 చైన్స్ వేసుకోండి. ఇప్పుడు అది అయిన తర్వాత పక్కన కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం గ్యాప్లో ఒకే లెవెల్గా ఉండాలి మొత్తం శారీ మొత్తము. ఈ విధంగా 2 డబల్ క్రోషా ఒకే దాంట్లోనే రావాలండి, గుర్తుపెట్టుకోండి. 2 చైన్స్, నీడల్ పైన థ్రెడ్ తీసుకోండి, పక్కన కనెక్ట్ చేసుకోండి. రెండిటికి ఒక్కటి చేసుకోండి, రెండిటికి ఒక్కటి చేసుకుంటాం, మనకు డబల్ క్రోషా వస్తుంది. సేమ్ ప్లేస్లో ఇంకొకటి కూడా డబల్ క్రోషా వేసుకోవాలండి. సేమ్ మన బేస్ లైన్ మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి, బేస్ లైన్ క్లియర్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్ డిజైన్ అండి. ఎవరైనా కొంచెం మాకు కుచ్చు ఏమీ హెవీగా వద్దు అనుకునే వాళ్ళకైతే ఈ డిజైన్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ కాంట్రాస్ట్ మనము పళ్ళు కలర్ తీసుకుంటున్నాను థ్రెడ్ అయితే. చూడండి, ఇప్పుడు సేమ్ ప్లేస్లో లాక్ చేసుకోవాలి థ్రెడ్. మనం ఇప్పుడు 2 చైన్స్ గ్యాప్ ఉంది కదా, చైన్స్ వేసిన గ్యాప్లో మనం ఇప్పుడు కనెక్ట్ చేసుకోవాలండి డబల్ క్రోషా. ఇప్పుడు 2 చైన్స్ వేసుకోండి. 2 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనము డబల్ క్రోషా కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ మనము బేస్ లైన్ ఎలా అయితే వేసుకున్నామో డిజైన్ అదే విధంగా ఉంటుందండి. ఈ డిజైన్ మొత్తం అదే విధంగా ఉంటుంది. లాస్ట్ స్టెప్ మాత్రం బీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా రెండింటిని ఒకటి చేసుకోవాలి. రెండింటిని ఒకటి ఒకే ప్లేస్లో 2 డబుల్ క్రోషా వస్తుందండి ఈ డిజైన్కి మొత్తం. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 2 చైన్ అయిన తర్వాత నీడల్ పైన థ్రెడ్ తీసుకోండి, పక్కన కనెక్ట్ చేసుకోండి. 2 చైన్ గ్యాప్ ఉంది కదా, అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఈ విధంగా పక్కన కనెక్ట్ చేసుకోండి. రెండిటికి ఒకటి, రెండిటికి ఒకటి, రెండిటికి ఒకటి. సేమ్ ప్లేస్లో ఇంకొక డబుల్ క్రోషా. అంతేనండి డిజైను, చాలా సింపుల్. ఇది సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ క్లియర్ అయింది కదా. మనం ఫస్ట్ బేస్ లైన్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ సెకండ్ స్టెప్ కూడా సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్కి ఏంటంటే చూడండి, ఇలానైతే నేను బీడ్స్ మొత్తం యాడ్ చేసుకున్నాను థ్రెడ్లో ఫస్టేనే. ఇప్పుడు లాక్ చేసుకోండి థ్రెడ్. చూడండి, పక్కన ఇంకొకసారి కూడా లాక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము నీడల్ పైన థ్రెడ్ తీసుకొనేసి లాక్ అయింది కదా, ఒక చైన్ వేసుకోండి. నీడల్ పైన థ్రెడ్ తీసుకొని పక్కన 2 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో దానిలో డబల్ క్రోషా వేసుకోవాలండి. ఇప్పుడు అది ఒక డబల్ క్రోషా అయింది కదా. ఇప్పుడు మనము ఒక బీడు వదలాలండి. ఫస్ట్ వదిలిన తర్వాత నీడల్ పైన థ్రెడ్ తీసుకోండి. సేమ్ 2 చైన్ గ్యాప్లో ఇంకొకటి కూడా డబల్ క్రోషా. చూడండి, ఇప్పుడు ఎట్లంటే బీడు ఇలా ముందుకు అనుకుంటే ముందుకు వచ్చేస్తుందండి. రెండిటికి ఒకటి, రెండిటికి ఒకటి, తర్వాత 2 చైన్స్. ఈ డిజైన్ మొత్తం సేమ్ ఒకే రకంగా ఉంటుందండి, డిఫరెంట్ ఏమీ ఉండదు. చూడండి, ఇలా ఒక డబల్ క్రోషా ఒకటి అయిన తర్వాత బీడ్ వదిలేసి తర్వాత నీడల్ పైన థ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ డిజైన్ అండి, చాలా ముద్దుగా ఉంది డిజైన్ మాత్రము. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ డిజైన్ ఏమైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ చేయండి. డిజైన్ ఎలా ఉందనేది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా వస్తుంది, చాలా సింపుల్ లేస్ టైప్ కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. ఈ విధంగా ఉంటుంది.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిజైన్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఈ విధంగా ఉంటుంది. బాయ్ అండి.